20:7 అంటా ఉన్నాడు ఆయన, యెహోవా, చూడండి జాగ్రత్తగా నిదానంగా వెళ్దాం. నీవు నన్ను ప్రేరేపిస్తున్నావు, నీ మాటలు చెప్పాలని, నీ వాక్యాన్ని బోధించాలని, నీవు చెప్పమన్నటువంటి మాటలను ఇతరులకు, నిన్ను ఎరగని ప్రజలకు, నిన్ను ఎరిగిన వారికి నీ కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుచున్నారని వారు అనుకుంటున్నారే, వారందరికీ నువ్వు చెప్పమని చెప్తున్నటువంటి మాటలను చెప్తా ఉంటుంటే వారు ఏం చేస్తున్నారంట? అవమానపరుస్తున్నారయ్యా, హేళన చేస్తున్నారు ప్రభువా, నన్ను నిందిస్తున్నారయ్యా, నిన్ను బట్టి నేను నిందాస్పదుడిని అయిపోతా ఉన్నాను. ఇంకేమంటున్నాడు? నాకు అవమానాలు కలుగుతూ ఉన్నాయి, నవ్వుల పాలైపోతూ ఉన్నాను. నన్ను అనేకులు ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఈనాడు మంచి చెప్తే అందరికి అలాగే ఉంటుంది. దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్తే నవ్వుల పాలైపోతూ ఉంటుంటారు. యోహాను భక్తుడు ఏం చేశాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను మహుమాటము లేనటువంటి బోధన బోధించాడు, సూటిగా మాట్లాడాడు. ఈ దినాల్లో ముఖస్తుతి చేసే మాటలు కాదు విశ్వాసికి చెప్పాల్సింది, ఒక వ్యక్తిని గణపరిచే మాటలు కాదు చెప్పి వారు అంతటి వారు ఎంతటి వారంటే వారిని ఒకవేళ ఈ లోకంలో ఉన్నారు కనుక వారిని పొంగించవచ్చేమో, కానీ వారు దేవుని దృష్టిలో నీచులుగా ఎంచబడతారు. దేవుని దృష్టిలో ఘనమైనదిగా మనం ఎంచబడాలి అంటే మనం తగ్గింపు కలిగిన వారిగానే ఉండాలి, దేవుని మాటను వినేవారిగానే ఉండాలి, దేవుని ఆజ్ఞలకు కట్టడలకు లోబడిన వారిగానే ఉండాలి. ఒకవేళ అలాంటి స్థితి మనకు లేకపోతే మనం దేవుని దృష్టిలో నీచులుగాను అసహ్యులుగాను కనబడతాం. దేవుని మాటను వినక, దేవుని మాటకు లోబడక, దేవుని మాటను మనస్కరించక, మరలా చెప్తున్నాను, దేవుని మాటను వినక, దేవుని మాటకు లోబడక, దేవుని మాటను మనస్కరించక దుష్ట హృదయంతో వారు చేసినటువంటి పనులు బహుఘోరముగా ఉన్నాయి. దేవుడు అంటా ఉన్నాడు, నా ప్రజలు నశించిపోవడం ఇష్టం లేదు కనుక తన దాసుడైనటువంటి ఇర్మియాను బాలుడిగా ఉన్నప్పుడే దేవుడిని నిలవబెట్టుకొని తన నోట ఆయన మాట నుంచి నేను చెప్పమన్నటువంటి మాటను వెళ్ళి చెప్పు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇర్మియా వారందరూ సర్వ సమాజంలో లేచి నిలబడి మాట్లాడుతూ ఉంటుంటే అనేకులు అపహసించారు, అనేకులు నిందించారు. అప్పుడు ఆయన బాధతో చెప్తున్నటువంటి మాట ఒకటి అంటా ఉన్నాడు. అక్కడ ఏమన్నాడంటే, యెహోవా, నీవు నన్ను ప్రేరేపిస్తేనే కదా నేను మాట్లాడుతున్నాను, ప్రేరేపణ లేకుండా నేను ఏది చెప్పటం లేదు కదా. అయినప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుందంటే, నీవు నన్ను బలవంతం చేసి గెలిచావయ్యా, దినమెల్లా నీవు చెప్పిన మాటలు చెప్తా ఉంటుంటే వారు నీ మాటలను మనస్కరించకుండా, నీ మాటకు లోబడకుండా, నీ మాటకు విధేయత చూపించకుండా నీ ప్రజలు ఏం చేస్తున్నారు? నవ్వుల పాలు చేస్తున్నారయ్యా, నన్ను అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా. నీవు చెప్పమనేటువంటి మాటలు నేను పలికినప్పుడు బలాత్కారమే జరుగుతుంది. ఇంకేమంటున్నాడు? దోపుడే జరుగుతూ ఉంది. యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును అది కారణమవుతుందయ్యా, కనుక నేను నీ పేరెత్తను, ఇక నీ గురించి నేను ప్రకటించను అని ఆయన అనుకుంటున్నాడంట. ఆగాలి, నేను వివరణ అయినప్పుడు నీ జాగ్రత్తగా గమనిస్తూ చదవాలి, జాగ్రత్తగా. రైట్, నేను ఎత్తనయ్యా నీ పేరు. మనం కూడా అంతే కదా, సువార్త ప్రకటించాను ఇలాడికి వెళ్ళి గోవ మీద ఎవడో కొట్టాడండి, మరి నేను ప్రకటించనండి. భయపడకూడదు. నేను నా బంధువులకి చెప్పానండి, వారు నాతో మాట్లాడడం మానేశారని నేను ఇంకా ప్రకటించనండి. లేదంటే ఇంకేదో కారణమును బట్టి నేను ప్రకటించనండి దేవుని మాటని. నా ఇంట్లోనే నష్టం జరిగింది, నా ఇంట్లోనే కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను ఆ కష్టం నుండి విడిపించలేదండి. అజ్ఞాన స్థితిలో మనము కూడా కొన్నిసార్లు ఇర్మియాలాగే మాట్లాడుతూ ఉంటుంటాం, సహనాన్ని కోల్పోయి. ఇర్మియా సహనాన్ని కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ఒకటి ప్రకటించే ఒక శబ్దముగా ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను దేవుని ప్రేరేపణను బట్టి, నిజంగా సమయం వచ్చేటప్పుడు కొన్నిసార్లు దేవుని ప్రేరేపణ బట్టి కొన్ని మాటలు చెప్తూ ఉండేటప్పుడు దాన్ని అంగీకరించేవారు ఎంతమంది ఉంటారు? అది నీకు అనుకూలమైనది అయితే నువ్వు చాలా చక్కగా అంగీకరిస్తావు. అబ్బాబ్బా, దేవుడే నాతో మాట్లాడాడండి అని. ఇర్మియా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ఇర్మియాతో దేవుడు చెప్పమన్నది ఏంటి?
మీరు గొప్పవాళ్ళు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను, మీలాంటి వారు ఇంకా భూప్రపంచంలో ఎవరు లేరు అని చెప్పన్నాడా? మీ దుష్ట హృదయాన్ని మార్చుకోండి, మీ లోబడని తనాన్ని మీరు మార్చుకోండి, మీ అవిధేయత వైపు నుండి తిరిగి దేవునికి విధేయులు కండి. ఇర్మీయా గ్రంథం చదువుకోండి, అదే కనబడుతుంది. మీ పాపపు స్థితి నుంచి బయటికి రండి, మీ దుష్ట హృదయాన్ని మార్చుకోనండి, భ్రష్ట మనసులు అయిపోవద్దు అని చాలా రకాలుగా గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే మాటలే ఉన్నాయి. ఇర్మీయా గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. తన ప్రజలతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, వారు విననొల్లని ప్రజలుగా, లోబడనొల్లని ప్రజలుగా, అవిధేయులుగా, భ్రష్టులుగా, దుష్ట హృదయం కలిగిన వారిగా వారు మారిపోతూ ఉంటుంటే, దేవుడు ప్రేమామయుడు గనుక తన పిల్లల దుష్ట హృదయముతోనూ అపవిత్రతతోనూ అసహ్యమైనటువంటి స్థితిలోనూ దౌర్భాగ్యులుగాను ఉండి నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు గనుకనే తన పిల్లలను రక్షించుకోవటం కొరకు, తన పిల్లలను ఉగ్రత నుంచి తప్పించటం కొరకు ఆ ప్రభు తన దాసుని ద్వారా పలుకుతున్నటువంటి మాటలను ఆయన ప్రేరేపణతో, దేవుని ప్రేరేపణతో పలుకుతూ ఉంటుంటే ప్రజలు ఏం చేస్తున్నారంట? ఎవరు? అన్యులా? ఇశ్రాయేలీలే, దేవుని పిల్లలే. ఈనాడు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించిన యోహాను భక్తుని కూడా అపహసించారు, నిందించారు, పట్టి చెరసాలలో వేశారు, శిరచ్ఛేదనం చేశారు. ముఖస్తుతి చేసుకొని వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ మంచి రోజులే ఉండొచ్చేమో, కానీ ఉన్నది ఉన్నట్టుగా రోషముతో అగ్నితో మండించబడుతూ సూటిగా మాట్లాడిన వారికి శ్రమలే, అవమానాలే, ఎగతాళిలు జరగటమే, నిందలు పడటం ఇవన్నీ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా బహుమానం కూడా అంత అత్యధికముగానే ఉంటుంది వారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని హింసకుడు, దోషకుడు, హానికరుడిగా ఉన్నటువంటి పౌలు కూడా మహుమాటము లేనటువంటి ప్రసంగాలు చేశాడు, మహుమాటము లేనటువంటి సువార్తను ప్రకటించాడు. జ్ఞానయుక్తముగా కాదు, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడి దేవుని ఆత్మ ప్రేరేపణను బట్టి దేవుడు చెప్పిన మాటలను ప్రకటించాడు. దేవుడు వెళ్ళమన్న చోటలకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, అక్కడ అంటా ఉన్నాడు కదా ఇర్మీయా భక్తుడు, ప్రభువా నీవు చెప్పమన్న మాటలన్నీ చెప్తున్నాను, కానీ వారు తమ దుష్ట హృదయమును నుండి పశ్చాత్తాపడి వెనుకకు తిరగటానికి వారు ఏమాత్రమును కూడా ఒప్పుకోవటం లేదు. సరికదా? వారు ఎలా ఉన్నారంటే, నన్ను ఎగతాళి చేస్తున్నారు చెప్తా ఉంటుంటే, వారు నిందల పాలు చేస్తున్నారయ్యా, వారు నన్ను అపహసిస్తున్నారయ్యా, నేనిక చెయ్యను. కొన్నిసార్లు ఇర్మీయాలాగే, నేను మనుషునే కదా, ఇర్మీయాలాగే నాకు అనిపిస్తుంది. ఎందుకయ్యా వారు లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉన్నారు? ఎంత వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ, ఇన్ని మాటలు చెబుతున్నప్పటికీ వారు వింటున్నట్టుగానే నటిస్తున్నారు, కానీ వారి హృదయాలు లోబడటం లేదు. అప్పుడు అనిపిస్తుంది, ఈ సేవ చేయడం అవసరమా అనిపిస్తుంది. తల్లిదండ్రులకైనా కుటుంబంలో పిల్లలు మాట వినకపోతే వాళ్ళు ఏమంటారు? మీరందరూ పిల్లలు కాశారా లేదా? మరి నోరు మూసుకొని ఉంటారేంటి? తల్లిదండ్రులు నీ తర్వాత తెలిస్తే, పెళ్ళి అయిన తర్వాత తెలుస్తాయి, ఇప్పుడు కాదు. తల్లిదండ్రులు పిల్లల మాట వినకపోతే ఏమంటారు? ఎవరు అన్నారు? అంటామా లేదా? వీళ్ళందరూ అనరు, చాలా మంచోళ్ళు వీళ్ళు, దీవెనకరమైన వాళ్ళు వచ్చి దాగిస్తే దేవుడు నేను దీవించను గాక, ప్రభా నా బిడ్డను దీవించాను అభిషేకిస్తారేమో నాకు తెలిసి. మరి ఏమంటారు చెప్పమంటే చెప్పట్లేదు. ఏమి పిల్లలు కాశాం కదా అందరమును, వీడు చచ్చిపోయిన బాగున్ను. నేను అలాగా కొన్ని మాటలు విన్నాను. కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వాడు తాగుబోతుగా వచ్చి తల్లిదండ్రులు కొడతా ఉంటుంటే, ఆడు కొన్ని రకాలైనటువంటి ఆ గ్రామాల్లోని ఆయా ప్రాంతాలు వెళ్ళేటప్పుడు వారి ఈడు నా కడుపుని చెడబుట్టాడండి, వీడు చచ్చినా బాగుండండి అని కొన్ని భయంకరమైన బాధాపూరితమైనటువంటి మాటలు వచ్చేటప్పుడు నేను విన్నాను. మరి మనిషిగా నీకే ఎలాగుంటే మరి దేవునికి ఎలాగుంటుంది? మరి దేవునికి ఎలాగుంటే దేవుడు నియమించిన దైవజనుడికి ఎలాగ? నేను అనుకుంటాను, మోషే ఈ మూర్ఖులు ఇటువంటి వాళ్ళు వీళ్ళు అన్నాడే, మనం అనుకుంటాం దైవజనుడికి అంత కోపం అవసరమా అంటే. మనిషే, మోషే కూడా ఎవరో మనిషే. ఆయనకి హృదయం ఉంది, ఆయనకి బాధ ఉంటుంది. నీ కుటుంబంలో నీ వ్యక్తి, నీకు రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి నీ కుమారుడో నీ కుమార్తె నీ మాట వినకపోతే వారిని గురించి దుఃఖపడిపోయి బాధపడిపోయి ఉపవాసాలుండి
అయ్యో నా బిడ్డలను మార్చాను, నువ్వు కన్నీరు కాలుస్తావు, ఇంకా వినకపోతే విసిగిపోయి అసలు ఎందుకు కన్నాను రా బాబు ఈ దరిద్రుల్ని అని అనుకుంటావే. నీకే అలాగుంటే మరి ఇది ఒక సంఘం, ఇది ఒక కుటుంబము. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ తల్లిదండ్రుల మాట వినకపోతే నువ్వు అనుకుంటున్నావేమో, గర్విస్తున్నావేమో. దీనులకు కృప చూపుతాడు ఆయన, గర్విష్ఠులను ఎదిరిస్తాడు ఆయన. పనిచేయదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేనిని గర్వం అనేది ఎవరి నుండి వస్తుంది? అది అపవాదికి సంబంధించింది. దీనత్వం అనేది స్వరం ఇప్పటం లేదు. మీరు ఇక నేనేం తమిళంలో మాట్లాడలేదు రాజరాజు గారి లాగా. నేను తమిళకి సంబంధించినోడు కాదు, విజయనగరంలోనే పుట్టి పెరిగినోడిని, తెలుగువాడిని, అచ్చ తెలుగువాడిని. ఇంగ్లీష్ కూడా దేవుని దయవల్ల రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మీరు బ్రతికిపోయారు. లేకపోతే ఈ మాట చెప్పి మళ్ళీ ఇంగ్లీష్ లేదో చెప్తే మీకు అర్థమయ్యేలా ఇలా చూసి ఉండేవారు. తెలుగువారి మధ్యనే దేవుడు పెట్టాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పుడు మీరు స్వరం ఎత్తి స్పందించాలా, యాక్టివ్గా ఉండాలి. పాపం నిద్ర లేదు కదా, 2 రోజులు 3 రోజులు బట్టి నిద్ర లేక మీరు అలాగైపోతే మరి రాత్రి 2 గంటలకు అలాగ వచ్చి మళ్ళీ ఉదయాన్నే టిఫిన్లు పట్టుకొని 7 గంటలకి 8 గంటలకు మళ్ళీ పరిగెట్టుకొని వచ్చేవాడిని. మళ్ళీ తర్వాత పోయి నిద్రపోదాం అనుకుంటే అది రెస్ట్ ఉండేది కాదు, మళ్ళా రాత్రికే 1 గంటకి. మరి నేనేమైపోవాలా? నేను ఇలా నీరసం అయిపోయి ఇలాగ ఉంటే మీరు పడుకుని పోతారు కదా ఇంకప్పుడు. యాక్టివ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో యెహోవాను ప్రేమించువారంటే ఎలా ఉంటారంట? బలము నొంది, అక్కడ ఉంది వాక్యం చూసి చెప్పండి. యెహోవాను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. హల్లెలూయా. ఆయన మనం ప్రేమిస్తూ ఉంటుంటే, ఆయన కొరకు మనం పరుగులు పెడతా ఉంటుంటే ఆయనే మనకి శక్తిని ఇస్తాడు, ఆయనే మనకి బలాన్ని ఇస్తాడు. ప్రభునందు పిల్లరా, వినలోని ప్రజల యొద్దకు వెళ్ళి దేవుని మాటలు చెప్తూ ఉంటుంటే వారు ఏం చేస్తున్నారంటే వారి హృదయాలు మార్చుకోవటం లేదు, వారి పరివర్తనను మార్చుకోవటం లేదు, వారి స్థితిని వారు మార్చుకోవటం లేదు. సరికదా, వారు ఏం చేస్తున్నారంట? ప్రకటించుచున్న దైవజనుణ్ణి అవమానపరుస్తున్నారు, ప్రకటించుచున్న దైవజనుణ్ణి ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇవి దేవుని పిల్లలకు తగనివి. ఇక్కడ ప్రకటించమంది ఇశ్రాయేలు ప్రజలకి ప్రకటించమంటున్నాడు. ఎల్లు ముందు, నా ప్రజలు చెడిపోతున్నారు, నా ప్రజలు నాశనం అయిపోతూ ఉన్నారు, నా ప్రజలు తెలివిలేని వారిగా ఉన్నారు, నా ప్రజలు అజ్ఞానముతో ఉన్నారు, నా ప్రజలే చీకట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇర్మియా, నేను చెప్పమన్న మాటలు వారికి చెప్పు అన్నాడు. అక్కడికి వెళ్ళి చెప్తే విన్నవారు ధన్యులు, వినలేని వారు ఏం చేస్తున్నారంటే తిరగబడుతున్నారంట దైవజనుడి మీద. ఇంకో మాట ఉంటుంది చూడండి, ఇర్మియా గ్రంథంలోనే 6వ అధ్యాయము 10వ వచనం. ఎవరికి నేను సాక్ష్యం ఇస్తానయ్యా? 9వ వచనం నుండి ఒకసారి చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమియూ మిగలకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకు తన చెయ్యి మరలా వేయినట్లు నీ చెయ్యి వేయము. విందురని నేను, చూడండి చాలా జాగ్రత్త వినండి, విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరికి నీవు నన్ను ప్రేరేపించినటువంటి మాటలను చెప్పి నేను సాక్ష్యం ఇవ్వాలయ్యా? అక్కడ అంటా ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. అక్కడ మనకి ప్రశ్నార్థకాలు కనబడుతున్నాయా? నా వైపు చూడాలి. ఇంకా చదివేశాం కాబట్టి ఇంకా ధ్యానం చేయొద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ఇప్పుడే ధ్యానం చేసేస్తున్నారు అలాగ. నా వైపు చూడాలి, చదివేశారు కాబట్టి నా వైపు చూడాలి. అక్కడ ఏమంటున్నాడు? ప్రశ్నార్థకాలు కనబడుతూ ఉన్నాయి. అంటే ఒక దేవునికి ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు చెప్పమన్న మాటలు, ప్రేరేపించబడినటువంటి మాటలు చెప్పమంటే ఆయన అంటా ఉన్నాడు, ఎవరికి నేను చెప్పాలయ్యా? వినేవాడు ఉంటేనే కదా చెప్పాలి. రాళ్ళకి, రప్పలకి, అడవికి నేను చెప్పాలా? ఎవరికి చెప్పాలి? స్కూల్లో ఒక టీచర్ని అపాయింట్మెంట్ చేశారు అనుకోండి, లోపలికి వెళ్ళిన తర్వాత విద్యార్థులు ఎవరు లేరు, టేబుల్లు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి. ఇప్పుడు టీచరే అంటాడు, హెచ్ఎం దగ్గరికి వెళ్ళి ఏమంటాడు ఆయన? అయ్యా నాకు క్లాస్ రూమ్ ఇచ్చారు మంచిదే, కానీ క్లాస్ రూమ్లో 4 పాఠాలు చెప్పుకోవడానికి 4 మనుషులైనా ఉండాలి కదా. ఎవరు లేకపోతే నేను ఎవరికి చెప్పాలి?
సరే చెప్తాను, 10 మంది ఉన్నారు, కానీ ఎవడూ కూడా వినేవారుగా లేరనుకోండి. అప్పుడు కూడా టీచర్ గారు హెచ్ఎం దగ్గరికి వెళ్ళి ఏమంటాడు ఆయన, అయ్యా 10 మంది ఉన్నారు కానీ నా క్లాస్ రూమ్లో ఎవరు కూడా నేను చెప్పినవి వినటం లేదు, నేను ఎవరికి చెప్పాలి, నేను రానండి, నేను చెప్పనండి, నేను వెళ్ళి కూర్చుంటానండి అంటాడు విసిగెక్కిపోయి. ఇర్మియా భక్తుడు అంటా ఉన్నాడు, వినువారు ఎవరైనా ఉంటేనే కదా నేను చెప్పాలి, ఎవరికి చెప్పినా వారు ఏం చేస్తున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా. ఎవరికి నీవు ప్రేరేపించిన మాటను చెప్పినా వారు ఏం చేస్తున్నారు, నా మీద కోపగించుకుంటున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను కొడుతున్నారు, నన్ను నిందిస్తున్నారు అయ్యా అని ఎంతో వేదనతో చెప్తున్నాడు ఆయన మాటలు. ఒక రాజు ఒక తప్పు చేస్తే, ఒక పాపము చేస్తే దైవజనుడు దేవుని చేత ప్రేరేపించబడి తనకు తానుగా వెళ్ళి చెప్పాడా? దైవజనుడు దేవుని చేత ప్రేరేపించబడి ఆ రాజు దగ్గరికి వెళ్ళి, నీవు చేసింది తప్పు, నీవు చేసింది దేవుని దృష్టికి హేయకరమైనటువంటిది, నీవు చేస్తున్నటువంటి పాపము దేవుని ఆనందాన్ని, దేవుని రక్షణను, దేవుని యొక్క పరిశుద్ధాత్మను నీ నుండి తీసివేయటానికి అది కారణమైందయ్యా, దేవుని సన్నిధి నీ నుండి తొలగిపోయిందయ్యా అని చెబితే రాజు ఏం చేస్తాడు? నీవే నాకు చెప్పినంతటోడు అయిపోయావా, నీవు నాకు చెప్పడం ఏంటి, నీ మాట నేను వినడం ఏంటి అని అనాలి రాజుకు ఉన్నటువంటి అధికారం. కానీ నిజమైన దేవుని పిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఆ ప్రేరేపణతో చెప్పిన మాటకు వెనువెంటనే లోబడతారు, వెనువెంటనే విధేయత చూపిస్తారు. ఎప్పుడైతే ఒక ప్రవక్త వెళ్ళి రాజు అయినటువంటి దావీదుతో మాట చెప్పాడు, నువ్వు చేసింది తప్పు చెప్పగానే వెంటనే పశ్చాత్తాపడి రొమ్ము కొట్టుకొని, అవునయ్యా నేను చేసింది తప్పే అని దేవుని సన్నిధిలో తన తప్పును తాను ఒప్పుకొని కనికరాన్ని పొందుకున్నాడు. ఈనాడు దేవుని మాటలు అనేకంగా నీ దగ్గరికి వస్తున్నాయే, చాలాసార్లు అనేక రీతులుగా నేను దేవుడు దర్శిస్తున్నాడే. ఎప్పుడైనా ఆ మాటలను నీవు విని నీ మనస్సులో వాటిని పెట్టుకొని ఎప్పుడైనా ఆ మాటలకి లోబడ్డావా, విధేయత చూపించావా? ఆ స్థితి నుండి ఎప్పుడైనా నువ్వు తొలగిపోయి ఆ స్థితి నుండి ఎప్పుడైనా నువ్వు టర్న్ అయ్యావా? ఎప్పుడైనా నీ జీవితం మారిందా? ఒకసారి నీకు నువ్వు ఆలోచన చేసుకో. అందుకే నేను ఇర్మియా భక్తుడు అంటున్నాను, ఎవరికి చెప్పాలయ్యా? వినేవారు ఉంటేనే కదా నేను మాట్లాడేది, ఎవరికి నేను సాక్ష్యం ఇవ్వాలి? వారు వినుటకు తమ మనస్సును ఏం చేయటం లేదంట, సిద్ధపరచుకున్నారు గనుక వారు వినలేకపోయారయ్యా. దేవునికి స్తోత్రం. దేవుని మాటను వినటానికి ఏం చేసుకోవాలంట? మనస్సును సిద్ధపరచుకోవాలి. అదే సిద్ధపాటు కూడిక. శనివారం ప్రార్థన దేనికి? సిద్ధపాటు కూడికలను మనం పెట్టుకుంటామే. దేని కొరకంటే రేపటి దినాన్ని ప్రభు నాతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రభు పాత నిబంధనలు చెప్పాడు తన భక్తులతో ఏమన్నాడంటే, ఇదిగో నేను కొండ మీదకి దిగి రాబోతా ఉన్నాను, ఆ కొండ చుట్టుపక్కల ఎవరు కూడా ప్రవేశించటానికి వీలు లేదు, అందరూ కూడా చాలా దూరమున ఉండి నేను దిగి వచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు నా స్వరమును వినడానికి మిమ్మను మీరే సిద్ధపరచుకొనండి. చెప్పాడా లేదా మాటలు? మనం చాలాసార్లు చదువుకున్నాం. ఆయన దిగి వచ్చే స్థలానికి ప్రజలందరూ వెళ్ళి ఆయన వాక్కును వినటానికంట ముందు దినము నుండే వారు ఏం చేసుకోవాలి అంట? తమ్మును తాము శుద్ధి చేసుకొని ఆయన మాట వినటానికి సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. మరి ఈరోజు ఎంతమంది సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి వెళ్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా అలా సిద్ధపాటు కలిగి దేవుని వాక్యానుసారంగా మనం వెళ్ళి దేవుని మాటలు వింటే ఆయన మాటలను మనలను బాగు చేస్తాయి. ఆయన మాటలు మనల్ని బాగు చేస్తే ఇంకే లేదు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఎవరిని? స్వస్థత లేక ఆయన యొద్దకు వచ్చు వారిని, ఆదరణ లేక ఆయన యొద్దకు వచ్చు వారిని, అనేక పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో నలిగిపోయిన హృదయముతో, విరిగిపోయిన హృదయముతో, అంధకారమైనటువంటి హృదయముతో, ఎటు దిక్కు తోచలేనటువంటి స్థితిలో యేసు నొద్దకు వచ్చిన వారిని ఆయన వాక్కును పంపి బాగు చేస్తాడు ఆయన. ఈరోజు వచ్చిన వారు వచ్చినట్టుగానే వెళ్ళిపోతున్నారు. వాక్యాలైతే శ్రేష్టమైన వాక్యాలే, శ్రేష్టమైన ఉపదేశాలే మనకు బోధించబడుతున్నాయి, కానీ ఎందుకు మనలో మార్పు కలగటం లేదో తెలుసా?
వారు విననొల్లని వారిగా ఉన్నారు. అక్కడ అంటున్నాడు కదా, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచు కొనరు గనుక. అర్థమవుతుందా? ఈరోజు ఎందుకు మనం మార్పు చెందటం లేదు? ఆలోచన చేసుకోండి. వాక్యమే ఉత్తుత్తి మాటలేదో చెప్పేసి వాక్యములు లేనిది ఏదో మాట్లాడటం లేదు. ఎందుకు ఆనాడు ప్రజలకి, ఈనాడు మనం ఆయన ప్రజలమే కదా. యేసు రక్తం చేత కడగబడ్డాం. మనము కూడా దేవుని కుమారులుగా పిలవబడతా ఉన్నాం. మనలను కూడా ఆయన తీసుకొని వెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. మరి ఆయన పిల్లలు ఆ దినంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా మనం అలాగ ఉంటే, మరి ఆ దినాన్ని ప్రభువు బాధపడ్డాడు వారిని చూచి, మరి మనం ఏం చేస్తున్నాం? సంతోషపరుస్తున్నాం ఆయన్ని? ఒకసారి ఆలోచన చేయండి. తన దాసుడు ఎంత వేదనతో చెప్తా ఉన్నాడు ఆ మాటలు. సంతోషంతో కాదు, దేవునికి ఆయనకి మధ్యన సంభాషణ జరుగుతూ ఉంది. ఒక దాసుడు ఒక విశ్వాసుని గురించి దేవునికి, ప్రభువా చక్కని గొర్రెపిల్లలు నాకు ఇచ్చావయ్యా అని చెప్పగలగాలి. ఒక చక్కని కుటుంబాన్ని నీ సన్నిధిలో నిలిపావయ్యా అని చెప్పగలగాలి. అంతేగాని వారు విననోళ్ళని ప్రజలుగా ఉన్నారయ్యా. వారు నా మాట వినటం లేదయ్యా. వారు లోబడిన వాళ్ళని ప్రజలుగా ఉన్నారయ్యా. వారి ప్రవర్తనను బట్టి, వారి మాటను బట్టి, వారి స్థితిని బట్టి నాకు వేదన కలుగుతుందని దైవజనుడు మొర్ర పెడితే, ఇర్మియా గ్రంథం చదువుకోండి ఏమవుతుంది తర్వాత. అక్కడ సంభాషణ ఎవరి మధ్య జరుగుతుంది? దేవునికిని తన దాసునికి మధ్యన సంభాషణ జరుగుతుంది. ఎవరికి చెప్పమంటున్నావయ్యా? నువ్వు చెప్పమంటున్నావు, నేను వెళ్ళి చెప్తావా? నన్ను నా మాట వింటున్నారా? వినేవారు ఉంటేనే కదా చెప్పాలి, చేసేవారు ఉంటే కదా చెప్పాలి. ఎవరికి చెప్పాలి నీ మాటలు? ఎవరికి చెప్పాలి ఈ సాక్ష్యాలు? వారు విననోళ్ళని ప్రజలుగా ఉన్నారు అంటూ ఉన్నాడు. వారు వినుటకు తమ మనస్సులను, ఎన్నిసార్లు చెప్పామో, ఎన్ని సంవత్సరాలు అవుతుందో, వారు వినే మనస్సు వారికి లేదు. ఎన్నిసార్లు సంఘ క్రమాన్ని చెప్పామో, ఎన్నిసార్లు ఇలా జీవించాలని చెప్పాం, మనస్సు లేదు. జీవించే మనస్సు వారికి లేదంట. జాగ్రత్తగా అర్థమవుతుంది దేవుని మాటలు. వారికి ఏం లేదు? సిద్ధపరుచుకునే మనస్సు వారికి లేదు. ఏమి లేదు? వినే మనస్సు వారికి లేదు. ఏమి లేదు? విధేయత కలిగిన మనస్సు దేవుని సన్నిధిలో పిల్లలకి లేదు. ఎవరు బాధపడుతున్నారు? దైవజనుడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? తను పంపించి తన నోట, తన మాట నుంచి ప్రేరేపించి చెప్పమన్నటువంటి, నువ్వు పంపించావు, నన్ను అపాయింట్ చేసావు, ఎందుకయ్యా ప్రజలు నా మాట వినలేనప్పుడు? ఎందుకు వినటం లేదంట? ఎందుకు వినటం లేదు? చూడండి, కొన్ని మాటలు చూద్దాం. 18వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా ఏమని చెప్తా ఉన్నారంటే, మీ మీదకి తెచ్చుటకై నేను కీడుని కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక ఆలోచన చేస్తా ఉన్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను, మీ క్రియలను చక్కపరుచుకోండి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, నువ్వెన్ని చెప్పినా మేము మా ఆలోచన ప్రకారంగా నడుచుకుంటాము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు చెప్తా ఉన్నాడు, ఇర్మియా వెళ్ళి ఒకసారి చెప్పండి అయ్యా, నా ప్రజలు నశించిపోతున్నారయ్యా, నా ప్రజలకి క్రమం తెలియటం లేదు, వారు తెలియనట్టుగానే ప్రవర్తిస్తున్నారు, వారు ఐగుప్తులో ఉన్నటువంటి దినాల కానీ మరి ఘోరమైన ప్రవర్తిస్తూ ఉన్నారు, వాళ్ళు లోకానుసారులుగా జీవిస్తూ ఉన్నారు. అయ్యా నువ్వు చెప్పిన మాట చెప్తే వారు సంఘం నుండి వెళ్ళిపోతారేమో, వారు ఒకవేళ నొచ్చుకుంటారేమో, వారు వినటం లేదయ్యా. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నేను చెప్పిన మాటని వెళ్ళి వారు వెళ్ళిపోతారు, ఉంటారు, తర్వాత సంగతి వీళ్ళు చెప్పిన మాటని చెప్పు. మొత్తం మీద ఆయన వెళ్ళి చెప్తా ఉన్నాడు మాట. ఇదిగో
యెహోవా సెలవిచ్చిన వాక్కు, యెహోవా సెలవిచ్చిన మాట అని దేవుడు చెప్పిన మాటలు చెప్తా ఉంటుంటే అక్కడ వారు ఏంటంట, నువ్వెన్ని చెప్పుకుంటావో చెప్పుకో, నువ్వేం చెప్తావో చెప్పుకో. కానీ వారు ఏం చేశారంట, వారి చదవండి మళ్ళీ 12వ వచనం, మా ఆలోచనల చొప్పున మేము నడుచుకుంటాము. ఏ హృదయం అంటది? విననొల్లని వాడు, చెప్పింది చెయ్యలేని వాడు, చెప్పినట్టుగా నడుచుకోలేని వాడు, అవిధేయుడైన వాడు, వాడికి ఏ హృదయం ఉందంట? ఇలా పెట్టుకో ఒకసారి. మన పరిశీలన ఎప్పటికప్పుడు పరిశీలన చేసేసుకోవాలి, తప్పేం లేదు. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయాన్ని నీకు నువ్వు కానీ పరిశీలన చేసుకో. ఆనాడు విననొల్లని మూర్ఖ హృదయం కలిగిన ఇశ్రాయేలుడిగా ఉన్నావా? విననొల్లని ప్రజలుగా ఉన్నావా? లేదా వినే వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి నీ హృదయం ఎలాగుందో ఒకే ఒక్క నిమిషం సమయం ఇస్తాను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. నీ హృదయం ఎలా ఉంది? అలా కూర్చొని ప్రార్థన చేసుకో, తప్పులేదు. మళ్ళీ వర్తమానంలోకి వెళ్ళిపోతాం మనం. నిజంగా పరిశీలన చేసుకో. ఎందుకంటే వాక్యం విని వెళ్ళిపోవడానికి కాదు మనం వచ్చింది, ఒక రూపాంతరము జరగాలి. నీ బ్రతుకు మారిపోవాలి, క్రీస్తు స్వారూప్యంలోనికి వెళ్ళిపోవాలి. ఇంకా నీవు విననొల్లని ప్రజలుగానే ఉంటే నిన్నెవ్వడు బాగు చేయలేడు. నువ్వు దేవుని నమ్ముకొని కూడా వ్యర్థమే. నువ్వు దేవుని నమ్ముకొని వ్యర్థమే నీ జీవితం, నీ సమయం వ్యర్థమే. అయితే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. అక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు, వారు విననొల్లని ప్రజలుగా ఉన్నారంట. 12వ వచనంలో అన్నాడు కదా, నీ మాట నిష్ప్రయోజనం. నువ్వెన్ని చెప్పిన నీ మాటలన్నీ కూడా వ్యర్థమే. దైవజనుడు ఎన్నిసార్లు చెప్పిన నీ మాటలు వ్యర్థమైపోతున్నాయా? దైవజనుడు చెప్పిన మాటలు. ప్రార్థన చేసుకోవాలి. ఒక్క నిమిషం ఎవరికి వారు ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చాను సమయాన్ని. ఒక్క నిమిషం పరిశీలన చేసుకో, నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నీ గుండెమే చేసుకో. నీ అంతరంగం ఉంది కదా, మనస్సాక్షి ఉంది కదా. మార్పు చెందే సమయం రాకపోతే అనుకోవాలి, సమయం దేవుడు మనకి ఇచ్చాడు కదా. మార్పు చెందకపోతే దేవుడి దగ్గర నువ్వు లెక్క అప్పచెప్పుకోవాలి. దైవజనుని మాట నిష్ప్రయోజనంగా ఉండకూడదు. వాళ్ళు అంటా ఉన్నారంట, మేము మా ఆలోచనల చొప్పునే నడుచుకుంటాం కనుక మేమందరం కూడా మా మూర్ఖ హృదయాన్ని, ఆ మూర్ఖ హృదయం చొప్పున వారు ప్రవర్తిస్తున్నారంట. నీ హృదయం ఎలా ఉంది? మూర్ఖ హృదయంగా ఉందా? మార్చేసుకో ఈరోజు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. సంతోషంగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అడే వాక్యం ఏమని చెప్తుంది? వాళ్ళు అంటున్నారంట, నువ్వెన్ని చెప్పినా నీ మాటలన్నీ కూడా. కొన్నిసార్లు అదే అనిపిస్తూ ఉంటుంటుంది. ఇర్మియా పిలిపే నాది కూడా. నేను కూడా సేవలోకి వచ్చింది ఇర్మియా 1:4 2వ వచనం నుండి దేవుడు నాతో మాట్లాడిన మాటలను బట్టి, నేను నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునిపై నేను నిన్ను ఎరిగితిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి ఉన్నాను అనేటువంటి వాగ్దానముతో దేవుడు నాతో మాట్లాడి తన సేవలోనికి ఆయన పిలుచుకున్నాడు. కొన్ని దర్శనములతో మాట్లాడి తన సేవలోకి పిలుచుకున్నాడు. కొందరు ప్రవక్తల ద్వారా ప్రవచనాత్మకముగా మాట్లాడి దేవుడు తన సేవలోకి పిలుచుకున్నాడు. ఏది లేకనో, ఏమి చేయలేకనో బైబిల్ పట్టుకోలేదు, దేవుని వాక్కును ప్రకటించటం లేదు. ఏమీ లేకుండా వస్తే, చేత కాకుండా వస్తే, ఒకవేళ ఏదో అనుకోవచ్చేమో, అన్నీ ఉండి, అన్ని సౌకర్యాలుండి, దేవుడిచ్చినటువంటి చదువు ఉండి, విద్య ఉండి, అన్నీ ఉన్నాయి, అన్ని టాలెంట్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా అన్నిటిని పక్కన పెట్టి దేవుని పిలుపునకు లోబడి, దేవుని స్వరమును విని, దేవుని వాక్కు ద్వారా దర్శించబడి, ప్రవచనాత్మకమైనటువంటి 2-3 దైవజనుల ద్వారా ప్రవచనాత్మకంగా, దేవుని దర్శనముల ద్వారా, దేవుని వాక్కు ద్వారా రూఢి చేసుకొని దేవుని వాక్య పరిచర్య చేయటం, లేదంటే దేవుని మహాదేవుని పని చేయటానికి సేవలోనికి వచ్చాను. ఊరకనే రాలేదు, ఏమీ లేక రాలేదు, ఏమీ చేయలేక నేను నిష్ప్రయోజనం ఏదో బైబిల్ పట్టుకుంటే బతుకు తెరివి అయిపోతుందని రాలేదు. మరి అలాగ వచ్చేటప్పుడు
ఉన్న విశ్వాసుల్లోనైనా సరే ప్రతి ఒక్కరు లోబడే వారిగా ఉంటే, విధేయత చూపించే వారిగా ఉంటే, విధేయులుగా ఉంటే ఇర్మియా చెప్పినట్టుగా నేను చెప్పాల్సిన పని ఉండదు. ఈరోజు నిజంగా ఇర్మియాగా జరుగుతున్నట్టుగానే ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని రీతిలుగా క్రమాన్ని బోధించినా, ఎన్ని రీతిలుగా దేవుని ప్రవర్తనలో, దేవుని సంఘములో ఈ రీతిగా నడుచుకోవాలని దేవుని ఉపదేశముల ద్వారా మనం బోధించబడినా అదంతా ఏమైపోతుందంటే నిష్ప్రయోజనం అయిపోతుంది. ఏమైపోతుంది? నేను చెప్పాను, ఈ దినము కూడా నిష్ప్రయోజనం అవ్వకూడదు. అది ఈ దినం ఏమైపోవాలి? అది ప్రయోజనకరంగా ఉండాలి, నిష్ప్రయోజనం అయిపోకూడదు. వారు అంటారంట, అటువంటి మూర్ఖ హృదయం కలిగిన వారు అంటారంటే, మేము చెప్పింది, మేము మా ఆశల చొప్పున మేము నడుచుకుంటాం అని, మా కోరికల చొప్పున మేము నడుచుకుంటాం, మా ఇష్టం అని వాడు చెప్పడానికి అని అనుకుంటారంట. అనుకున్న వారు ఎవరు కూడా లేరు అక్కడ. కానానులో లేరు, కానానులో లేరు. పరలోకం వెళ్ళిపోవాలంటే మామూలు విషయం అనుకుంటున్నావా? యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన నవజీవన. హల్లెలూయా. ఆశ మనకు ఉండాలి. ఆశ మనకు ఉండాలి అంటే మళ్ళీ చెప్తాం కదా, వైద్యుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడు ఇచ్చిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా, గుండె జబ్బు వచ్చిందనో, కిడ్నీలు పాడైపోయానో, పచ్చకామర్లు వచ్చాయనో, కుదరని రోగం వచ్చిందనో, వైద్యుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు ఇచ్చారు, ఇన్ని మెడిసిన్ ఇచ్చారు, ఇదిగో ఉదయం ఇది వేసుకో, రాత్రికి ఇది వేసుకో, మధ్యాహ్నం ఇది వేసుకో, మధ్యలో ఇది వేసుకో, ఇది నీకు క్షేమం, ఇది నీకు ఆరోగ్యం, ఇది నువ్వు వేసుకుంటే కొద్ది కాలం నువ్వు బ్రతుకుతావని చెప్పి ఇచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మరలానికి నచ్చినట్టుగానే నువ్వు ప్రవర్తిస్తే వైద్యుడిచ్చిన వైద్యం అంతా కూడా ఏమైంది? వాక్యం ప్రకారం చెప్పండి, ఏమైంది? నిష్ప్రయోజనం. చెప్పండి, ఏమైంది? ఎందుకు చెప్పమంటానో తెలుసా? అవి మీకు హృదయంలో ఉండిపోతాయి. మనం ఏ భాష నేర్చుకోవాలి? ఏ భాష నేర్చుకోవాలి? మనకి ఇదివరకే కొన్ని భాషలు వచ్చు. ఏ భాషలు వచ్చు? లోకంలో ఉండే కొన్ని భాషలు వచ్చు. అది కాదు మనం నేర్చుకోవాల్సింది, బైబిల్ భాష నేర్చుకోవాలా. బైబిల్ భాష మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చేసిందంతా ఏమైపోయింది? అమ్మాయి దేవునికి స్తోత్రం కలుగునిగా. చేసిందంతా, ఇప్పుడు వైద్యుడు చేసిన వైద్యం అంతా ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది. మరి దానివల్ల ఎవరికి నష్టం చెప్పాలి? దేవుడికి నష్టమా? రోగికి నష్టం. కరెక్ట్. ఎవరికి నష్టం? రోగికి నష్టం. ఎవడు నష్టపోతాడు? ఎవడు బాధపడాలి? నీవు చెప్పినట్టు నేను ఎందుకు అనాలి? ఈ ట్యాబ్లెట్ రాత్రి ఏమైంది, ఉదయం వేస్తాను, ఉదయం ఏమైంది, మధ్యాహ్నం వేస్తానంటే ఆడు మూర్ఖుడు అంటారు. అన్ని ఏమంటారండి? వీళ్ళు ఏ హృదయం కలిగిన వారంట? మీకు అర్థమవుతుందా నా మాటలు? మేము మా ఆశల చొప్పునే నడుచుకుంటాం. చూడండి, మరలా చదువుతున్నాను, 12వ వచనం. మా ఆలోచనల చొప్పున మేము నడుచుకుంటాము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున నడుచుకుంటాము అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ఎన్నిసార్లు చెప్పినా వినే మనస్సు లేదు. వారు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. వారు అనుకుంటున్నారు మేము జ్ఞానులం కదరా, మేము వెళ్ళిపోతాం రా, ఎక్కడికైనా ఏదైనా చేయగలం రా అని వెళ్ళి వారు అవమానపరిచేటట్టుగా, నిందించేటట్టుగా ఏదో చేస్తూ ఉన్నారు. కానీ వారు చేస్తున్న క్రియలన్నీ కూడా దైవజనుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నాయి, దైవజనుణ్ణి బాధ పెడతా ఉన్నాయి. ఈరోజు నేను చెప్పే వర్తమానం వేరు, కానీ ఈ మాట ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నేను రాసుకున్న వర్తమానం వేరు. నిజంగా ఇక్కడే రాసుకున్నాను, రోమిలికి రాసిన పత్రిక 1:28. అక్కడ నుంచి వేరే మాటలు రాసుకున్నాను. కానీ ఈరోజు దేవుడు వేరే కోణంలో నడిపిస్తూ ఉన్నాడు.
ఆయన మాటలని నేను పలకాలి. నా హృదయంలో ఏం మాటలు లేవు, ఎందుకంటే వారం రోజులు నేను ఖాళీ లేను. ఇక్కడే కదా, మీ ముందే కదా కూర్చొని రాసుకున్నాను, ఏమి లేదు. కానీ దేవుడు వేరే కోణంలో నడిపించుకొని వెళ్తూ ఉన్నాడు. ఈరోజు మనం దుష్ట హృదయాలు, మూర్ఖ హృదయాలు మారిపోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. తన పిల్లలు బాగుపడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఉగ్రతకి అప్పగించబడకుండా తప్పించబడాలని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను నువ్వు తృణీకరించావా, మరొక గడియ నీకు లేకపోవచ్చేమో, మరొక సమయం నీకు లేకపోవచ్చేమో. నేడు అనే సమయం ఉండగానే నీ మూర్ఖ హృదయాన్ని మార్చుకో, లేదో ఉగ్రతకు లోనైపోతావు. జాగ్రత్త. చాలామంది అంటారు, మా సేవకుల్లోనే అంటారు, ఓ ఉగ్రత శపించేసేటట్టు మాట్లాడకూడదు, వాళ్ళు ఆశీర్వదించాలంటే ఎప్పుడు కూడాను. ఆశీర్వదిస్తే పరలోకం వెళ్ళిపోతావా? నీ స్థితి ఏదో నీకు తెలియపరచకపోతే నువ్వు పరలోకం వెళ్తావా? చెప్పాలా? అసలు చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా కంటిన్యూ చేస్తాను ప్రభు చేత మీద వచ్చే వారంలో కూడా. నీ స్థితి ఏదో, నా స్థితి ఏదో నేను తెలుసుకోకపోయి నేను పరలోకం వెళ్ళను. యేసులా మారకపోతే దైవజనుడైన విశ్వాసైన ఒకటే. మనం అందరం ఎలా మారిపోవాలి? యేసయ్యకి ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పాలి, మీరు చెప్పాలా? అది స్వరమెత్తి చెప్పాలి. పాపం నిజంగా మీ అంత అమాయకులు ఎవరు లేరన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు అసలు స్వరమే లేదండి, అసలు మేము మాట్లాడమండి, ఇంట్లో కూడా ఇలా మౌనంగా ఉంటామండి, వీధిలో కూడా చాలా మౌనంగా అని మూసిన అయ్యేలారా వీళ్ళేమి చేయుచున్నారో వీరికి తెలియదు అని అలా తుడుచుకొని వెళ్ళిపోతామండి అని అన్నంత సాధు స్వభావం కలిగిన వారిగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడికి తెలుసు మన హృదయాలు ఎలా ఉన్నాయో. అందుకే ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, మూర్ఖ హృదయాలు మార్చుకోండి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్పాను చెప్పండి? అసలు మర్చిపోయారు. అసలు ఏదో చెప్పమన్నాను, నేను మర్చిపోయాను. యేసయ్య దేవుడిని దీవించును గాక. అక్కడ ఏముంది? అక్కడ ఏముంది? యేసయ్యకి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటారు యేసు ప్రభుతో కలిసి. చివరి గడియల్లో ప్రభు వచ్చాడు, ఒక మారు వచ్చాడు. కొంతమంది నిద్రావస్థలో ఉంటే చూచి, సోదరులారా, స్నేహితుడా, నిద్రపోవద్దు, ఒక గడియనే సరే నా కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి మరలా వెళ్ళాడు. మరలా వచ్చాడు, చూశాడు పాపం ప్రయాసం. అప్పుడు వారిలో ఒకడైనా, ఎవడాడు? వారిలో ఒకడైనా, ఎవరో? మనల్ని అప్పగించేది బయటడు ఎవడో కాదు, వారిలో ఒకడు వస్తాడు. తెలియనట్టు అక్కడ ఇది జరుగుతుంది, రండి నేను లోపలికి వెళ్ళిపోతాను, లోపలికి తెలియనట్టుగా వెళ్ళిపోతాను, లేకపోతే మీతో పాటు వచ్చానంటే ఏమైపోతుంది? నన్ను పోల్చేస్తారు. నేనే కంగాలు చేశానని, నేనే వారిని పట్టించానని, నేనే వారిని శత్రువుకి అప్పగించానని తెలిసిపోతుంది. కనుక నేనేమి ఎరగనట్టుగా ముందు వెళ్ళిపోతాను, మీరు వచ్చేయండి అన్నాడంట. మొత్తం మీద అందరూ ఉన్నారు. చూడండి అక్కడ ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది చివరికి. అక్కడికి ఎందుకు యోధా అన్నాడు, సైనికులు అంటూ ఉన్నారు, అక్కడ ఎవరు యేసు ప్రభు మాకు తెలియదు, ఎవరిని పట్టుకోవాలని అడిగితే యోధా అంటున్నాడు, నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటానో ఆయనే మీరు పట్టుకోవలసిన వ్యక్తి అన్నాడంట. అంటే అక్కడ మిగతా వారందరూ ఉన్నారు, వారితో పాటు యేసు ప్రభు ఉన్నాడు. కానీ వారందరూ ఎలా కనబడుతున్నారు? యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని. హల్లెలూయా. వారందరూ యేసులాగానే ఉన్నారు, యేసులాగానే కనబడుతూ ఉన్నారు. వారందరూ మంచి నిలువుటంగీలు వేసుకుని ఉన్నారేమో, మంచిగా ఉన్నారేమో, వారందరిని చూస్తే యేసులాగే కనబడతా ఉన్నారేమో. ప్రభునందు పిల్లలు, అందుకని వెళ్ళి ఐడెంటిఫై చేస్తా ఉన్నాడు. అక్కడ ఇంకో మాట ఉంటుంది కదా, నా సుందరుడు, నా ప్రియుడు 10,000 మందిలో అతి సుందరుడు, పోల్చదగిన వాడు అని షోలమతి చెప్పింది. ఇక్కడ చూస్తే యోధా వెళ్ళి ఏమంటున్నాడంటే, నేను మీరు ఎవరిని పట్టుకోవాలో వారిని మీకు ఐడెంటిఫై చేస్తాను, గుర్తిస్తాను, వెళ్ళి ఆ వ్యక్తిని వచ్చి మీరు పట్టుకొని బంధించి తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. అంటే అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఎలా కనబడుతున్నారు? ఇక్కడ ఉన్నవారు అందరూ మనం ఎలా కనబడాలా? యేసులా మారిపోదుముగాక. హల్లెలూయా.
యేసు మనసు ఏంటి? చాలా ఉన్నాయి. అని మనసు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందుకని భక్తుడైన పౌలు గారు కూడా అంటున్నారు కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. యేసయ్యది మూర్ఖ మనస్సు కాదు, యేసయ్యది అవిధేయత కలిగిన మనస్సు కాదు, యేసయ్యది లోబడలేని మనస్సు కాదు. మరి నీ మనసు ఎలా ఉంది? అందుకనే దైవజనుడు ప్రకటించని చెప్పేటప్పుడు వెళ్ళి ప్రకటించి ఆయన బాధపడుతూ దేవునితో మాట్లాడుతున్నాడు. నేను ఎంత ప్రకటించినా, ఎన్ని మాటలు చెప్పినా అదంతా ఏమైపోతుంది? ఈరోజు అలాగే నా మాటలు ఉండకూడదని ప్రభు పేరట మీ అందరి ఎదుట నేను వేడుకుంటున్నాను. నేను చెప్పిన మాటలు నిష్ప్రయోజనము కాకుండా ఉండాలి. అవి ప్రయోజనకరముగా మీ హృదయాల్లో కార్యసిద్ధి కలగజేయునుగాక. అవి కార్యసిద్ధి కలగజేయాలి. మీలో పరివర్తన కలగాలి, మీలో మార్పు కలగాలి, మీలో ఆ మాటలు ఫలించాయి లేదంటే కార్యసిద్ధి కలుగుతుంది అనడానికి నిదర్శనం ఏంటంటే, ఇప్పుడు వైద్యుడు ఇచ్చినటువంటి కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, వైద్యులు ఇచ్చిన కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఒక దినం వేసావు, రెండో దినం వేసావు, అవి పని చేస్తున్నాయా లేదా అనడానికి నిదర్శనం ఏంటి? చెప్పటం లేదు మీరు. అవి మీకు పని చేస్తున్నాయో, మీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయో లేదో అనటానికి నిదర్శనం ఏంటి? సూచన ఏంటి? మొదటి రోజు బాగా ఫీవర్తో ఉన్నావు, ట్యాబ్లెట్ పడిన రెండో రోజు లేవలేని పరిస్థితుల్లో ఉన్న నీవు లేచావు అంటే ఏమైంది? ఇచ్చిన ట్యాబ్లెట్ వైద్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత నిన్ను చూస్తాడు, వచ్చిన రోజు కంటే బాగానే ఉన్నావమ్మా, ఈరోజు వెయిట్ కూడా పెరిగావు, నీరసం పోయింది, అయ్యా ఇంకేం కావాలి? కొంచెం బలం కావాలి, కొంచెం బలం కావాలయ్యా, కొంచెం బలం కావాలయ్యా అంటే నేను రాస్తాడు. దానికంటే మరొకటి బెటర్గా ఉన్నది టానిక్కో లేకపోతే ఇంకే మెడిసినో ఇంకేదో రాసిస్తాడు కదా, ఇంకేదో రాసిస్తాడు. ఈరోజు వాక్యాలు, ఉపదేశాలు చాలా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఉపదేశిస్తూ ఉన్నాడు. అవి నీ జీవితంలో ఫలించాయో లేదో అనటానికి కాదు. నీ జీవితంలో మార్పులు కలుగుతూ ఉంటుంటాయే, పరివర్తన మారుతూ ఉంటుంటుందే, నీ స్థితి మారుతూ ఉంటుంటుందే, నీ మాట మారుతూ ఉంటుంటుందే, నీ చూపు మారుతూ ఉంటుంటుందే, నీ హృదయము నిర్మలమైనటువంటిదిగా మారుతూ ఉంటుంటుందే. అవన్నీ కూడా ఒక సూచనలు ఆ వ్యక్తి మారింది అనటానికి, ఆ వ్యక్తి పరివర్తన చెందింది అనటానికి, ఆ వ్యక్తి దేవుని మాటలు ఆ వ్యక్తి హృదయంలో కార్యసిద్ధి కలుగజేశాయి అనటానికి అవే మాదిరి, అవే సూచనలు. ఈరోజు ఈ మాట నిష్ప్రయోజనము కాకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేయాలి? మన మూర్ఖ హృదయాలని మార్చుకోవాలి. మిగతా విషయాలకు వచ్చే వారంలో మాట్లాడదాం. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. నిలువు మోకాల మీదకి రండి, అది అలవాటు చేసుకోండి.